హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ అయితే చెప్తాను. ఓకే గైస్, మనమైతే ఈరోజు ఎన్టీఆర్ మూవీ పవన్ కళ్యాణ్ మూవీ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ మనకైతే ఓజీ మూవీ అయితే అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 27 అయితే అనౌన్స్ చేశారు. మనకి దీన్ని విన్న తర్వాత పవన్ కళ్యాణ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, దీని తర్వాత మనకి రీసెంట్గా అయితే దేవరా మూవీ కూడా అనౌన్స్ చేశారు. దేవరా అనౌన్స్ చేసినప్పుడు అక్టోబర్ 10 ఏమి గూగుల్‌లో కొడితే వరల్డ్ మెంటల్ డే అని వస్తుంది. చాలా మంది ఏంది బ్రో మెంటల్ డే రోజు మూవీ రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు. కానీ ఆ సినిమా చూస్తే మనకే మెంటల్ ఎక్కలాగా ఉంటుంది బ్రో. అలాగా ఉంటుంది సినిమా అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది 'దేవరా' కూడా. మనకైతే 2013లో చూసుకున్నట్లయితే అప్పుడు అంటే ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ మూవీ సేమ్ వచ్చాయి. కానీ 'అత్తారింటికి దారేది' కొంచెం ఎక్కువ హిట్ కొట్టింది. 'రాంబాయ్ ఉత్సవ్' అయితే కొంచెం ఎక్స్‌పెక్ట్ చేసినంత రేంజ్‌లో అయితే లేకపోయింది అప్పుడు పాపం కలెక్షన్స్ లేకపోయినా కానీ. మనకి అత్తారింటికి దారేదితలకి 2013 సెప్టెంబర్ 27 అయితే వచ్చింది. 'రామయ్య వస్తావు' వచ్చేసరికైతే మనకి అక్టోబర్ 11 వచ్చింది. ఇప్పుడైతే సేమ్ డేట్ పవన్ కళ్యాణ్ మూవీ అయితే మన ఎన్టీఆర్‌ది అయితే ఒకరోజు తగ్గుతోంది. అక్టోబర్ 10 వస్తుంది. మనకు అక్టోబర్ 10 అరవింద సమేత కూడా వచ్చింది. అదైతే హిట్ కొట్టింది ఆల్మోస్ట్. బానే ఉంది సినిమా, ఎక్సలెంట్‌గా ఉంది అరవింద సమేత కూడా. ఇదంతా ఒక లెక్కైతే మనకి ఇప్పుడు దీనికి అయితే కలికి మూవీ కూడా వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి బ్రో. ఎందుకంటే మార్చ్ అంటున్నారు. మార్చ్‌లో అంత తొందరగా రిలీజ్ చేయడం అయితే కాదు. ఎందుకంటే ఇంకా స్టిల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు. ఒక హీరో ఉండే కదా కలికిలో. ఎంత పెద్ద యాక్టర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ పాన్ వరల్డ్ మూవీ కాబట్టి ఇది అంత తొందరగా అయితే మార్చ్ అయితే రిలీజ్ చేయరు. ఆల్మోస్ట్ ఇది కూడా అక్టోబర్ 10 వచ్చేకి అవకాశాలు ఉంది. దేవరవన పోస్ట్‌పోన్ అవుతుందా బ్రో అంటే అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మేబీ పుష్ప పోస్ట్‌పోన్ అయిపోతే ఆగస్ట్ 15 నుంచి. ఇదైతే దేవర అయితే ఆగస్ట్ 15 అయితే వెళ్ళిపోతుంది. మీకు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే